హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్జీకేటీ బాసర్ ట్రిపుల్ బాసర్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ పాస్లోనే ఉంటుంది అది. గూగుల్లోకి వచ్చి టీఎస్ఈ పాస్ అని టైప్ చేయాలి. ఫస్ట్ లింక్ తీసుకోవాలండి. అక్కడ ఇక్కడ థర్డ్ కాలం పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ కాలంలో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది పోస్ట్ మ్యాట్రిక్ది. 10th డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనము అదర్ దెన్ డిగ్రీ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్. నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ అనేది 100 KB బిల్లో స్కాన్ చేసి పెట్టుకోవాలి ముందుగానే మనం. ఆధార్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత స్కాన్ ఆధార్ నెంబర్ ఎంటర్ అయిపోయింది. ఆధార్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది ఆటోమేటికల్లీ. క్యాస్ట్ డీటెయిల్స్, రీజనల్, సబ్ క్యాస్ట్, క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇన్కమ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తున్నాను చూడండి. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టాలి. ఆటోమేటికల్లీ ఫెచ్ అవుతాయి మీ సేవన్ డీటెయిల్స్ అనేవి. నాన్ సెట్ కింద వస్తుంది 888 అనేది. డిస్టిక్ అనేది మనం కాలేజ్ ఎక్కడ ఉంటే అది తీసుకోవాలి. నిర్మల్ డిస్టిక్ ఉంది కాబట్టి నిర్మల్ డిస్టిక్. ఇక్కడ యూనివర్సిటీ అనేది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ తీసుకోవాలి. అక్కడ ఆటోమేటికల్లీ ఆర్జీకేటీ అనేది మనకు అర్థమై చూపిస్తుంది. బీటెక్ కాబట్టి బీటెక్ ఫస్ట్ ఇయర్. బై మిస్టేక్లో ఫస్ట్ ఇయర్ మిస్ అయితే సెకండ్ ఇయర్ తీసుకోవచ్చు. అక్కడ ఫస్ట్ ఇయర్ ఫ్యామిలీ మొబైల్ నెంబరు లేదంటే పర్సన్ మొబైల్ నెంబర్ అయినా పర్లేదు. 2 times ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్లో కరెక్ట్ ఎంటర్ చేయాలి, లేకుంటే 888 రాదు. మొబైల్ నెంబర్ ఎంటర్ అయిపోయిన తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ వస్తాయి. 10th నుంచి 4th వరకు ఎంటర్ చేయాలి డీటెయిల్స్. వాళ్ళు ఏ డిస్టిక్లో చదివారు, మండల్ ఏంటి, విలేజ్ ఏంటి, స్కూల్ నేమ్ ఎంట్రీ అవన్నీ ఎంట్రీ చేయాలి. ఫోటో అనేది 30 KB బిల్లో స్కాన్ చేసి పెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్ అయితే 100 KB బిల్లో స్కాన్ చేసి పెట్టుకోవాలి. స్కూల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఫోటో అప్లోడ్ చేస్తాను. బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేస్తాను. ఫోటో బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ అయిపోయింది. అప్లై ఫర్ స్కాలర్షిప్ అని క్లిక్ చేయాలి. అక్కడ చేయగానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. మనము డిఫాల్ట్ ఉంటాయి. ఫోన్ నెంబర్ ఒకటే మాన్యువల్ ఎంటర్ చేయాలి. బ్యాసర్ వాళ్ళు ఇచ్చేది అక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఐఎఫ్ఎస్ కోడ్ రెసిడెంట్ డీటెయిల్స్ సంబంధించిన ఉండవు, కొంచెం చూసుకొని ఎంటర్ చేయాలి. ఇక్కడ మనము స్కూల్ అకాడమిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినాం కాబట్టి ఇక్కడ బోనోఫైడ్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి 100 KB బిల్లో. అకాడమిక్ ఇయర్ బోనోఫైడ్స్ ఏమేమి డిఫరెంట్గా ఉంటే సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అక్కడ మామూలుగా 4 to 5 ఒకటి ఉంటుంది, 6 to 10 ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పెట్టాను. పేరెంట్స్ డీటెయిల్స్తో అగ్రికల్చర్ ఉంటుంది. పేరెంట్స్ అనేది క్వాలిఫికేషన్ 888 కాబట్టి SSC ప్రీవియస్, మార్క్స్ ఎంత ఉంటాయో అంత ఎంటర్ చేయాలి. మీడియం ఇంగ్లీష్ మీడియం. అడ్మిషన్ నెంబర్, ప్రజెంట్ కాలేజ్ బోనోఫైడ్ కూడా తీసుకోవాలి 888 ఫస్ట్ ఇయర్ది. స్కాన్ చేసుకోవాలి. బి నుంచి స్టార్ట్ అవుతుంది అడ్మిషన్ నెంబర్ అనేది. జాయినింగ్ డేటు స్టూడెంట్ అడిగితే వాళ్ళు చెప్తారు.
అంటే క్యాజువల్గా మనం కూడా వేయచ్చు 8th మంత్ అనేది. డిస్టెన్స్ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ రెసిడెన్సీ ఇంటి నుంచి స్టూడెంట్ వాళ్ళ ఇంటి నుంచి కాలేజ్కి ఎంత ఉంటుంది అనేది. అటాచ్ హాస్టల్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇక్కడ, ఇది ఒకటి మిస్ చేయొద్దు. స్టూడెంట్ అనేది కంపల్సరీ హాస్టల్లో ఉంటారు కాబట్టి హాస్టల్ జాయినింగ్ డేట్ కూడా ఒక 2-3 డేస్ అక్కడ ఇక్కడ ఉన్నా పర్లేదు, లేదంటే సేమ్ డేట్ వేసినా పర్లేదు. అడ్రస్ అనేది ఎంటర్ చేయొచ్చు ఇక్కడ స్టూడెంట్ది. హౌస్ నెంబర్, పిన్ కోడ్ కొట్టిన తర్వాత ప్రజెంట్ అడ్రస్లో ఇక్కడ ఒకటి చిన్న టిక్ మార్క్ ఎంటర్ చేస్తే సేమ్ యాజ్ పర్ కమ్యూనికేషన్ అడ్రస్ టిక్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈమెయిల్ ఐడి కంపల్సరీ. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయకూడదు, ఫ్రెష్గానే చేయాలి. లేదంటే ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి చేయడం అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఓకే, మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. బోనఫైడ్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇచ్చారు, స్కాన్ చేసి పెట్టుకున్నాను 100 KBలో, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇవి టిక్ చేయాలి కంపల్సరీ. 5 గ్యాప్ సర్టిఫికేట్, గ్యాప్ ఏమన్నా ఉంటే గ్యాప్ పెట్టుకోవచ్చు, హైయెస్ట్ ఉన్న వాళ్ళకు గ్యాప్ ఉంటుంది, వీళ్ళకు ఉండదు. గ్యాప్ చేయండి చేసి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. వెరిఫై చేసుకోమని అడుగుతుంది, ఓకే కొట్టేయాలి. ఓటీపీ మొబైల్కి వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సబ్మిట్ చేస్తున్నాను. ఓకేనండి, సబ్మిట్ అయిపోయింది. ఇంతే, సింపుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.